ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు వీళ్ళ పాప ఎన్నో సంవత్సరాలు అయ్యి సార్ కాలం చేసి? ఫస్ట్ సంవత్సరం. అదే చిన్న పాప సంవత్సరం సందర్భంగా వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మన ఫౌండేషన్ రావడం జరిగింది. ఈరోజు అంటే పాపకి ఏమి ఇష్టమో మనకు తెలియదు, మన వెజిటేబుల్స్ నాన్ వెజ్ అన్నీ ఉండడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. సార్ పాప పేరు ఏం పేరు సార్? శృతి సార్. మీ పేరు సార్? సురేష్. మీ ఫ్యామిలీ పేర్లు అందరూ చెప్పండి సార్, ఎవరో పేర్లు అందరూ కూడా. సార్ సార్ మైక్ పెట్టి చెప్పండి సార్. సత్యమ్మ. మైక్ దగ్గర పెట్టుకోండి. మల్లేశం. సార్ 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 కొంచెం కాళ్ళ దగ్గర మా మైక్ దగ్గర పెట్టి చెప్పండి. శ్రావణి. సార్ సార్ ఏం కదా చెప్పండి సార్. బ్రీతి. సార్ 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 బాధపడి సార్. ఈరోజు నేను చెప్తా, ఈరోజు ఎందుకంటే చాలా బాధాకర విషయం. ఎందుకంటే మా పెద్దవాళ్ళు వీళ్ళందరినీ కూడా ఈయనకి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందుకంటే ఏం లేదు, వీళ్ళ బాధని మనం అయితే తీర్చలేము. కాకపోతే ఈ పాప ఆత్మ శాంతించాలని చెప్పేసి ఇవాళతో స్వర్గ ద్వారా తెలుసుకుంటుంది పాప. ఎందుకంటే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆ పాప ఉండి ఈ రోజుతో పాప భూమి నుంచి స్వర్గలోకాలకు వెళ్ళాలని చెప్పేసి మనం భగవంతుని కోరుకుంటున్నాం. అందుకంటే మనం చేయవలసింది ఏం లేదు. మనం ప్రతి ఒక్కడు మానవుడు పుట్టిన తర్వాత గిట్టకంటే జరగదు. కాకపోతే ఈ పాపకి ఎందుకు తొందరగా వెళ్ళడం అంటే అది అందరూ అది తీరల లోటు. ఈ విషయంలో మనం ఒకటే చేయవలసింది, ఎందుకంటే పాపనే ఈ రోజుతోటి సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతా కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా భగవంతుడు చూస్తామన్న వాళ్ళు ఈ రోజు మనం చేసి పుణ్య కార్యక్రమాలు ఆమెకు చెందుతుంది. ఈ రోజు ఆమె స్వర్గ దూరాలకు వెళ్ళాలని చెప్పేసి మనం దీవించడం, మనస్ఫూర్తిగా బాధపడడం తప్ప ఏం చేయలేం. దానికి మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళు గోత్రాభివృద్ధి చెందాలని చెప్పేసి మన విజయదేవి ఫౌండేషన్ తరఫున మేము చాలా 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 బాధపడుతున్నాం ఈ విషయంలో. ఎందుకంటే ఇది చిన్న పాపని 8 సంవత్సరాల నుండి ఇదవడం అంటే మానసికంగా అది తట్టుకోవాలి. భగవంతుడు పైన ఆమె ఏంటంటే పాప అయినా సరే చనిపోయిన వ్యక్తి దేవునితో సమానం కాబట్టి ఈ రోజు ఆ పాప ఈయనకి మనోధైర్యం అని చెప్పేసి మేము కోరుకుంటూ ప్లేస్ స్టార్ట్ చేద్దాం. స్పేస్ స్టార్ట్ చేయండి సార్. సహనావతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీపమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత 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 మీరందరూ కూడా ఆ పాప భగవంతు స్వరూపంతో సమానం. ఈ రోజుతో మన భూమి నుంచి స్వర్గానికి వెళ్తుంది పాప. వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, మేము మనశ్శాంతితో ఉండాలని చెప్పేసి. ఎందుకంటే మనం మన ధైర్యం తప్ప అంతకు మించి మనం ఏం లేము. మన ఫౌండేషన్ నుంచి మనం అందరూ బ్లెస్సింగ్ ఇచ్చింది ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు గోత్రాభివృద్ధి చెందాలని చెప్పేసి మనం వీళ్ళకి దీవించి మనస్ఫూర్తిగా భోజనం చేసి అలాగే పాప కూడా ఈ రోజుతో మన భూమి నుంచి స్వర్గానికి వెళ్తుంది, వెళ్ళాలని కూడా మనం మనస్ఫూర్తిగా దీవించాలి. దయచేసి మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను శవమల్ల మిగిలానమ్మా. పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నా వెలుగంత తీసుకు